హలో అండి, సత్యభామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి వారాహి నవరాత్రులలో వారాహిదేవి పూజ గురించి అనమాట. వారాహిదేవి పూజ అనగానే మనం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా సరే 9 రకాల కుంకుమలు, 9 రకాల దీపాలు, విగ్రహము, పటము అంటూ హడావిడిగా ఆర్భాటంగా ఉంది. అటువంటి హడావిడి లేకుండా, ఎటువంటి ఆర్భాటము లేకుండా, సింపుల్గా, ఎటువంటి ఖర్చు కూడా లేకుండా ఈజీగా ఇంట్లో నార్మల్గా మనం భక్తితో శ్రద్ధలతో చేసుకునే వారాహిదేవి పూజ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. వారాహిదేవి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నేను చెప్పే ఈ పూజ ఏదైతే ఉందో ఇది ఒక్కరోజు కానీ, లేదంటే ఆఖరి 3 రోజులు కానీ, లేదంటే మొదటి నుంచి 9 రోజులు కానీ, ఎవరి శక్తి కొలది వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఎవరి వీలుని బట్టి, ఎవరి ఆటంకాలు వాళ్ళకు ఉంటాయి కదా ఆడవాళ్ళకి, వాటిని బట్టి చూసుకొని ఆఖరి ఒక్కరోజు చేసినా చాలండి. ఈ పూజ మంచి ఫలితాలను చూస్తారు మీరు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ పూజ చేసుకోవాలి అని అనుకుంటే మొదటి రోజున, చేసుకోవాలి అనుకునే రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాత ఓపిక ఉంటే కనుక మేము ఉండగలము అని అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు, లేదు మేము ఉండలేము అనుకుంటే కనుక అల్పాహారం తినేసేసి ఉండొచ్చు. ఆ తర్వాత సాయంత్రం పూట చక్కగా కంఠస్నానం చేసి ముందుగా మనం కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత తులసిమాతను పూజించుకోవాలి. తులసిమాత దగ్గర దీపం పెట్టుకొని ఆ తర్వాత ద్వారలక్ష్మికి పూజ చేసుకోవాలన్నమాట. మనకి వారాహి అమ్మవారు లోపలికి ఇంట్లోకి రావాలంటే ద్వారంలో నుంచే కదా రావాల్సింది. అందుకని ద్వారలక్ష్మిని అందంగా అలంకరించుకొని మన గడపకు కూడా పూజించుకోవాలి. మన గడపకు కూడా పూజ చేసుకొని గడపను పూజించుకున్న తర్వాత మనం మన నైవేద్యం వండుకోవడం కోసం అగ్నిదేవుణ్ణి కూడా పూజించుకుంటాం. ఈ విధంగా అందంగా స్టవ్కి బొట్లు అవి పెట్టుకొని, గంధంతో కుంకుమతోటి బొట్లు పెట్టుకొని, పూలతోటి అలంకరించుకొని, ధూపం వేసుకొని ఆ తర్వాత నైవేద్యం వండడం ప్రారంభిస్తామన్నమాట. ఆ తర్వాత మనం ఎక్కడైతే అమ్మవారిని స్థాపించుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్రదేశంలో చక్కగా నీళ్లు చల్లి అలికేసి చక్కగా ముగ్గు పెట్టుకున్న తర్వాత మన అమ్మవారిని దేని మీద అయితే స్థాపించుకోవాలనుకుంటున్నామో ఆ పీట పెట్టుకొని ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి, ఎక్కడా కూడా అరమరికలు లేకుండా చక్కగా పసుపు రాసి ముగ్గు పెట్టుకోవాలన్నమాట. ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత మనం ఆ పీట మీద అమ్మవారిని స్థాపించుకోవాలి. ఎక్కడా కూడా ఈ పూజలో ఖర్చు కానీ, ఆర్భాటం కానీ ఏమీ లేకుండా సింపుల్గా ఇంట్లో చేసుకునే పూజా విధానం గురించి చెప్తున్నాను. అదేవిధంగా 9 రకాల దీపాలతోటి ఎటువంటి పని లేకుండా ఒకే ఒక్క దీపంతో, మన ఇష్టకామ్యాలను తీర్చే ఒకే ఒక్క దీపంతో మనం ఈ రోజున ఈ పూజను చేసుకుంటున్నాం అన్నమాట. ఈ ఒక్క పూజ చేసుకొని ఒక్క దీపం పెట్టుకోవడం వల్ల వచ్చే సంవత్సరం మళ్ళీ వారాహి నవరాత్రుల కల్లా మన ఇష్ట కామ్యం అనేది తీరుతుంది. ఈ విధంగా మనం పెట్టుకున్న పీట మీద ముగ్గు పెట్టుకున్న తర్వాత ఒక ఎర్రటి వస్త్రం పరుచుకొని, ఫోటో కానీ విగ్రహం కానీ ఏమీ లేకుండా చక్కగా చిన్న గౌరీదేవిని చేసుకొని ఆ గౌరీదేవిలోనే వారాహిదేవిని ఆవాహన చేసుకుంటాం అనమాట. ఆ గౌరీదేవిలోకే, ఆ పసుపు ముద్దలోకే వారాహిదేవిని ఆవాహన చేసుకుంటాము. ఈ విధంగా వారాహిదేవికి ఎవరి శక్తి కొలది వారు పంచోపచార పూజ కానీ, షోడశోపచార పూజ కానీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం పెట్టుకునే దీపం గురించి, మన ఇష్టకామ్యాలు తీరే దీపం గురించి మనం ఇప్పుడు చూద్దాము. ఒక పళ్ళెం తీసుకొని, ఒక ప్లేట్ చిన్నది కానీ పెద్దది కానీ మీ వీలుని బట్టి తీసుకొని ఆ ప్లేట్కి చక్కగా పసుపు బొట్టు, కుంకుమ బొట్టు, గంధంతో కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఆ ప్లేట్లో కాసిని బియ్యం అనేది పోసుకోవాలి. ఆ ప్లేట్ని అమ్మవారి దగ్గర పెట్టి, ఇప్పుడు ఆ ప్లేట్ని మనం తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి ఆ ప్లేట్లో కాసిని బియ్యం అనేది పోసుకుంటాం అన్నమాట. ఈ బియ్యం పోసుకొని ఆ బియ్యాన్ని చక్కగా, ఆ బియ్యాన్ని తడపకూడదు, కడగకూడదు, ఏమీ చేయకూడదు. ఆ బియ్యాన్ని పోసుకొని అందులో కాస్త కుంకుమ, కాస్త పసుపు వేసి ఆ బియ్యాన్ని కలపాలి. ఎటువంటి నీటి చుక్క కానీ నూనె కానీ వేయకుండా నార్మల్గా బియ్యం పోసి ఆ బియ్యంలో పసుపు కుంకుమ వేసి ఆ పసుపు కుంకుమలు బియ్యంలో కలిసిపోయేలాగా కలపాలి. ఆ తర్వాత 5 లవంగాల్ని తీసుకొని 4 లవంగాలని 4 దిక్కుల లవంగం యొక్క పువ్వు వీడియోలో చూపిస్తున్నట్టుగా పైకి కనిపించే విధంగా 4 లవంగాల్ని 4 దిక్కుల గుచ్చాలన్నమాట. ఆ బియ్యంలో మనం ప్లేట్లో బియ్యం తీసుకున్నాం కదా, ఆ బియ్యంలో 4 దిక్కుల 4 లవంగాల్ని గుచ్చాలి.
5వ లవంగాన్ని మధ్యలో ఉంచాలి. అది ఎలాగైనా ఉంచొచ్చండి. 5వ లవంగాన్ని మధ్యలో ఉంచిన తర్వాత దాని మీద మనం దీపారాధన చేసుకోవాలి. ప్రమిద పెట్టుకొని ఆ ప్రమిదలో దీపారాధన చేసుకోవాలన్నమాట. అంటే శక్తి ఉన్నవాళ్ళు ఆవు నెయ్యి అయినా వాడచ్చండి. నేను ఇక్కడైతే నువ్వుల నూనెనే వాడుతున్నాను. ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి ఎర్రవత్తులు వాడాలి అంటారు కదా. ఎర్రవత్తులు అంటే ఏం లేదండి, మామూలుగా మనం దీపారాధనకి ఒత్తుల్ని నూనెలో కానీ నేతిలో కానీ నానబెట్టుకుంటాం కదా, అందులో చిటికెడు కుంకుమ వేస్తే కనుక ఒత్తులు ఎర్రగా మారుతాయి. అవే ఎర్రవత్తుల కింద అమ్మవారికి మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ బియ్యం మీద దీపారాధన చేసుకున్న తర్వాత చక్కగా దానికి కుంకుమ బొట్టు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఒక కోరిక కోరుకొని మనం ఈ ప్రక్రియ అంతా మొదలు పెట్టాలన్నమాట. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల మనం ఏ కోరిక, ధర్మబద్ధమైన కోరిక ఖచ్చితంగా తీరుతుందన్నమాట. ఈ విధంగా చేసుకొని ఇదే విధంగా ఈ బియ్యాన్ని కానీ ఈ లవంగాల్ని కానీ కదిలించకుండా ప్రతిరోజు కూడా ఆ ప్రమిదని తీసి మార్చుకుంటూ కొత్త ప్రమిద పెట్టుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా 9 రోజులు పూర్తయిపోయిన తర్వాత ఆ లవంగాల్ని తీసుకొని మన ఇంటి బయటకు వచ్చి 4 దిక్కులా 4 లవంగాల్ని వేసేసి ఒక లవంగాన్ని